చాలామంది ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవాలనేటువంటి కోరిక చాలామందికి తీరకుండా కూడా ఉన్నటువంటి చరిత్ర కూడా నాకు తెలుసు. ఇటువంటి యూనివర్సిటీలో ఒక దశాబ్ద కాలంగా జరగాల్సిన చర్చలు కానీ నిత్యం ఉండాల్సినటువంటి భావస్వేచ్ఛ కానీ లేకుండా పోవటం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఈ రాష్ట్రానికి కూడా కొంత నష్టం చేసిందనే నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే అనేక రకాలైనటువంటి భావజాలాలు, మనిషి మనుగడ, అట్లాగే నాగరికత, అభివృద్ధి, మానవత్వం, ప్రగతిశీలం అన్నీ కూడా భావస్వేచ్ఛతో అనేక రకాలైనటువంటి భావాల చర్చల ద్వారానే అది సాధ్యం అవుతూ ఉంటాయి. అనగదొక్కటం వల్ల కానీ, ఆలోచనల్ని బంధించటం వల్ల కానీ అది సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు. సోక్రటీస్ దగ్గర నుంచి, ప్లేటో దగ్గర నుంచి, అరిస్టాటిల్ దగ్గర నుంచి మనమందరం విన్నది, చదువుకున్నది కూడా అదే. ఈ ఎవల్యూషన్లో ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఎవల్యూషన్లో భావస్వేచ్ఛకే అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఉంది. మీ అందరికీ తెలిసిందే, ఇంతటి గొప్ప ఆచార్యుల ముందు కొద్దిగా మాట్లాడటం నాకు ఇబ్బంది అయినప్పటికీ కూడా మనసు విప్పి మీ అందరితో మాట్లాడాలన్నటువంటి ఆలోచన కూడా నేను చేస్తా ఉన్నాను. చిన్న ప్రయత్నం.